స్వాతి, లంచ్ బాక్స్ ఇక్కడ పెడుతున్నాను. సరేనక్క. బాగుందా? హే, కొత్త చీరలో భలే సూపర్ గా ఉన్నావు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్స్ అక్క. వెళ్ళు, అక్క దగ్గర ఆశీర్వాదం తీసుకో. అయ్యో వసంత అక్క, కొత్త చీరలో ఎంత అందగానో తెలుసా? నువ్వు ఇలాగే బయటికి వెళ్ళవనుకో, తప్పకుండా మిస్ వైజాగ్ అని నీకు బిరుదిస్తారు తెలుసా? అక్క చూడక్క, పుట్టినరోజును కూడా ఎగతాళి చేస్తోంది. అది ఎగతాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు? నిజంగానే నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజంగానే అంటున్నావా? అవునే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అక్క. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ స్వాతి. వసంత, ఇలారా. ఏ, అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. సరే రావే బంగారం. అమ్మా, నేను ఆశీర్వదించు. దీర్ఘాయుష్తో ఉండాలి నా చిట్టి తల్లి. ఏంటి వసంత, కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటున్నావు? పొండి నాన్న, ఈ రోజు నా పుట్టినరోజుని మర్చిపోయారా? అరేరే, నిన్న కూడా అందరం అనుకున్నాం కదా. ఎప్పుడూ బిజినెస్ గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల నేను మర్చిపోయానురా. కోప్పడకు బంగారం. వెళ్ళు, ఆశీర్వాదం తీసుకో. సరే నాన్న, నన్ను ఆశీర్వదించండి. ఏ వసంత, సంతోషంగా ఉండు తల్లి, చల్లగా ఉండు. అమ్మా హేమ, డబ్బుంటే ఓ 100 రూపాయలు ఇవ్వమ్మా. ఊరికే ఆశీర్వదించండి చాలు. పుట్టినరోజున్నాడు బిడ్డను ఒట్టి చేతులతో దీవించమంటావా? నువ్వు ఇవ్వమ్మా. ఇదిగోరా బంగారం, ఈ సంవత్సరం ఇది తీసుకో. వచ్చే సంవత్సరం నీ పుట్టినరోజుని పెద్ద లెవెల్లో చేసుకుందాం. ఆలోగా నేను పాత పొజిషన్కి వచ్చేస్తాను, సరేనా? ప్రతిసారి ఇలాగే చెప్తూ ఉండండి, కానీ ఏమి చేయకండి. వసంత, ఏమిటిది నాన్నతో మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నేను నాన్నని మాత్రమే అనలేదు, నిన్ను కూడా కలిపే అన్నాను. పోయిన సంవత్సరమే నా పుట్టినరోజుకి కలర్ రిబ్బన్స్, బెలూన్లు కట్టి కేక్ కట్ చేసి జరుపుకుంటాను అని అడిగితే, వచ్చే సంవత్సరం బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పలేదు నువ్వు. ఇప్పుడు అదంతా మర్చిపోయారా? ఏ దున్నపోతు, పుట్టినరోజు పూట తిట్లు తినకుండా ఉండలేవా? కొత్త చీర కట్టుకున్నావు కదా, మరి ఇంకేంటే తక్కువ? బలూన్లు కట్టి కేక్ కట్ చేయడానికి నువ్వేమన్నా చిన్నపిల్లవా? డబ్బేమన్నా చెట్లకు కాస్తోందా? అవును, ఈ ఇంట్లో నేనేం అడిగినా తిడతారు, మిగతా వాళ్ళకి మాత్రం ఏం అడిగినా ఒప్పుకుంటారు, అంతే కదా? నోరు మొయ్యవే. మంచి రోజును కూడా చూడను, వాత పెడతాను, జాగ్రత్త. అమ్మా వద్దమ్మా, దాన్ని తిట్టకు. అది ఆశపడ్డం న్యాయమే కదా, చేసేద్దాం. ఏంటి హేమ ఇది? అదేదో పసిపిల్లలాగా అడుగుతోందంటే నువ్వు కూడా దానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నావు. అవునమ్మా, మా ముగ్గురి కన్నా ఇది పసిపిల్లే, అది నీకు తెలుసు. అందుకే కదా దీన్ని బయటికి ఎక్కడికి పంపకుండా ఇంట్లోనే ఉంచుతున్నావు. అంతేకాదు, కొన్నేళ్ల ముందు వరకు ఇది ఆశపడినట్టే దీని పుట్టినరోజుని స్టార్ హోటల్లో నాన్న జరిపించేవారు. అది దీని మనసులో ఉంటుంది కదా. మేమందరం బయటకు వెళ్ళొస్తాం, అందులో రిలాక్సేషన్ ఉంటుంది. 24 గంటలు ఇంట్లో ఉండే దీనికి ఇదొక సంతోషం, అంతే కదా. అందుచేత దీని ఆశని నెరవేర్చేద్దాం. ఇదిగో, ఇందులో 500 రూపాయలున్నాయి. కేకు, బలూన్లు అన్ని కొని రెడీగా ఉంచండి. ఈవినింగ్ వచ్చి కేక్ కట్ చేసి నీ పుట్టినరోజుని బ్రహ్మాండంగా జరిపేద్దాం. సంతోషమేనా? అయ్యో, చాలా థ్యాంక్స్ అక్క. ఇంట్లో నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు. సాయంత్రం త్వరగా వచ్చేయి, కేక్ కట్ చేసి ఎంజాయ్ చేద్దాం, ఓకే? ఇదిగో, ఈ డబ్బు అమ్మకివ్వు. అమ్మా, నాకు కోర్టుకి టైం అయింది, నేను బయలుదేరుతాను. చూసావా స్వాతి, నాన్న, ఈరోజు కేస్ హియరింగ్, మీరు కోర్టుకొస్తారా? లేదమ్మా, నేను రాను. ఆ వ్యవహారం అంతా నువ్వే చూసుకో. నేను లోన్ విషయంగా ఈరోజు పార్టీ సెక్రటరీని కలవాలి. ఎందుకంటే ఆయన చెప్తేనే మినిస్టర్ వింటారట. కాల్ ట్యాక్స్ లో వెళ్తేనే నమ్మ గౌరవంగా ఉంటుంది. ఒక 500 రూపీస్ ఇవ్వగలవా? 500? నేను రేపు ఏర్పాటు చేసివనా? లేదమ్మా, ఈ రోజే అపాయింట్మెంట్. చెప్పిన టైంకి వెళ్ళలేదంటే నష్టం మనకే కదా. లోన్ విషయం అమ్మా, అందుకే